ఎన్నికలేరు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ చంపేస్తారు. ఇది ప్రజాస్వామ్యం సార్. తప్పు జరిగితే ధైర్యంగా ముందుకు వచ్చి అడుగుతారు. అలాంటి గొంతులందరినీ చంపుతూ వచ్చారు కాబట్టి ఓహో అలాంటి వాళ్ళే చంపేస్తున్నారు, మా పరిస్థితి ఏంటని సామాన్య ప్రజలు కూడా వాళ్ళకు బలమైన ఆయుధం ఓటుతో బుద్ధి చెప్పారు. 11 సీట్లు పరిమితమయ్యారు. ఇంకోటి చెప్తున్నాడు తను, బాలకృష్ణ గారి మూవీలో ఆ రోజు ఏటలు నరికారు, ఆ రోజు కనపడలేదు ఈ రోజు కనిపిస్తాడంటే, ఒక బాలకృష్ణ గారి మూవీ అనేది 3 గంటలు, దాని ఎఫెక్ట్ ఎక్కువసేపు ఉండదు. అదే ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు 40% ఓట్ బ్యాంక్ ఉంది, పల్లెల్లో ఎత్తుకున్న ఎక్కడ ఎత్తుకున్న అభినయాలు ఉంటారు. రేపొద్దున ఘర్షణ వాతావరణం తయారవుతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ విధంగా బాధ్యతారహితంగా మాట్లాడడం వల్లే, జనాలు నోటుకు వచ్చింది మాట్లాడడం వల్లే రాజకీయ నాయకులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులు నోటికి ఎదొస్తే అది మంచా చెడా, ఈ మాట మాట్లాడడం వల్ల మన ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఈ మాట మాట్లాడితే ఒక 4 చెవులు వినే చెవులు ఏ విధంగా తీసుకుంటాయి, దీని యొక్క రెస్పాన్సిబిలిటీ, దాని యొక్క రెస్పాన్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది తెలియక ఈ విధంగా నిన్న రోజా గారు కూడా మాజీ ముఖ్యమంత్రి రప్పా ఏందప్పా అని అంటే వీళ్ళకి బేసిక్ గా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లేవు సార్. వీళ్ళు ఎవరు లీడర్లు కాదు. రోజా గారు మళ్ళీ వచ్చారా? రోజా గారు కూడా కాదు మళ్ళీ రోజా గారు వచ్చి రప్ప అన్నారా? నిన్న మీటింగ్ లో ఇలా చూపించింది కదా, రప్ప అని యాక్షన్ చేసి చూపించింది కదా రీసెంట్ 2 days బ్యాక్ నిన్న జగనన్న ఈవెంట్ లో కూడా. సో ఇలాంటి ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉండడం వల్లే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీని నాయకులను చీకొడతారు. నెక్స్ట్ మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడతారు, మనం డిబేట్ లకు వచ్చేది ప్రజలు కొంత మెసేజ్ ఇవ్వడానికి, ఇది చూసే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎవరినో వెళ్తూ చూసినా కూడా ఒక మెసేజ్ ఉండాల. ఫోటో పెట్టుకోవాలంట, అంటే ఫోటో ఎందుకు పెట్టుకుంటారు? దేవుడు అవుతే పెట్టుకుంటారు. దేవుడు అవుతే నువ్వు నిజంగా ప్రజలకు మంచి చేస్తే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ ఆలోచన కాదు, వాళ్ళే నిస్వార్థంగా వచ్చి పెట్టుకుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నారు, ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్పారు ఇంతవరకు చాలా చక్కగా, నెక్స్ట్ సురేంద్ర నాయుడు గారు చెప్పాడు. అంటే అల్పం అనేది ఏదీ లేకన్నా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న, నేను ముఖ్యమంత్రి అయితే వరాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కాదు అన్నాడు. అంటే తను తగ్గించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అనుక్షణం ప్రతిక్షణం దోహదపడుతున్నారు. అలా ఉండాలి లీడర్షిప్ అనేది. అంతేగాని నా ఫోటో అందరూ పెట్టుకోవాలి ఖచ్చితంగా మీరని చెప్పి వాళ్ళ మెడల మీద రఫా అంటూ పెట్టేది కాదు సార్ ప్రజాస్వామ్యం అంటే. నెక్స్ట్ గత 5 సంవత్సరాలు మీరు ఇచ్చింది ఏంటంటే కేవలం భయం ఇచ్చారు, దాని తర్వాత సంక్షేమం అంటారు. సంక్షేమం అనేది ఏదో భిక్షం కాదు సార్, గౌరవపరంగా మనం బతకడానికి ఇచ్చేడు ఒక వేతనం. అలాంటి దాన్ని మీరు భిక్ష వేశారు. ఈ 2 పరిస్థితుల వల్లే మీరు 151 నుంచి 11 సీట్లకు వచ్చారు. రెండో పాయింట్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ ఈ రోజుకి విలువలతో కూడిన రాజకీయం చేసుకుంటూ ప్రతిక్షణం అనుక్షణం మేము కార్యకర్తలు ఇబ్బంది పడినా, మనం కూడా మా అధ్యక్షుడు చెప్పారు, కూటమిలో ఉన్నాం, జనసేన నాయకులు ఇబ్బంది పడతారు కానీ ఉండండి, ఇది కేవలం రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. దాదాపు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పాలిస్తే 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం డెవలప్మెంట్ కంపేర్ టు హైదరాబాద్ కావచ్చు, వేరే కర్ణాటక కావచ్చు, లేదా చెన్నై కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, వీటన్నిటితో కంపేర్ చేస్తే దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం. సో అలాంటి దాన్ని ఈ రోజు 1 by 1 స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు తీసుకొస్తూ ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ 1వ స్థానంలో వస్తుంది. 2,82,000 మంది ఎంప్లాయీస్ కి, అంటే ప్రభుత్వ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు కనీసం వీళ్ళ 5 సంవత్సరాలు ఏదైనా ఒక ట్రైనింగ్, ఒక ఉపాధ్యాయుడిని యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక ప్రభుత్వ అధికారి ఎంఆర్ఓ యొక్క విధి విధానాలు ఏడాదే పాలించారంట కదా, ఇంకా అన్ని ఎలా చేయగలరు ఒక్క ఏడాదిలోని? అదేనండి, చెయ్యాలనే కసి, చెయ్యాలనే పట్టుదల ప్రజల తరపున ఉండాలి. ఇప్పుడు ఒకటి సార్, మాకు స్కాములు చేయాలనో లేదు మేము సంపాదించుకోవాలనో 1000 కోట్లు వెనక వేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి లేదు. మనం చూస్తున్నాం సార్, ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉంటే జోబీల నుంచి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, కానీ మా నాయకుడు అది కాదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఆపదలు ఉన్నారని ప్రజలు వస్తే మొట్టమొదటి స్పందించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఒక ముందుకు స్టెప్ వేశాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. అది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హెచ్చరిస్తున్నారు, ఈయన ఎప్పుడో వారాహి వాహనం మీద మళ్ళీ సీన్ రిపీట్ అవుతున్నది అధికారం వచ్చిన తర్వాత కూడా. అవును సార్, ఇప్పుడు మొన్న పీపీపీ విధానం వాళ్ళని బెదిరిస్తే అంతే కదా, వాళ్ళని బెదిరిస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే వాళ్ళందరినీ జైల్లో పెడతామని. ఇదన్నీ ఏంటి? నువ్వు ప్రజాస్వామ్యంలో మాట్లాడే విధానాలు అది. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు ఇంతకుముందు చెప్పారు, గుర్తింపు లేని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. నువ్వు నిజంగా మాట్లాడాలంటే పీపీ విధానం రా, అసెంబ్లీకి రా,